అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్ తాతకి తిక్క తిరగబెట్టేస్తూ ఉంటుంది. సైలెన్స్ గా ఉండడం అస్సలు నచ్చదు. ఏదో ఒకటి చేసి ఎలాగోలా ట్రెండింగ్ లో ఉంటాడు. సో అట్లాంటి ట్రెండింగ్ కామెంట్ మళ్ళీ ఒకటి వదిలాడు ఆయన. యుఎస్ మిలిటరీ షిప్స్ ఇరాన్ వైపుగా వెళుతూ ఉన్నాయి. మనకు ఒక ఆర్మడా ఉంది. ఈ ఆర్మడా ఇప్పుడు ఇరాన్ దిశగా వెళుతూ ఉంది అన్నాడు. ఆర్మడా అంటే పెద్ద నావికా బలగం అని అర్థం. ఇలా ట్రంప్ మళ్ళీ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ట్రంప్ రెండు విధాలుగా టార్గెట్ చేయడానికి చేశాడు. ఒకటి ఇరాన్ ని భయపెట్టడం, రెండు తన డైలాగుతో వరల్డ్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం. తాత యుఎస్ అధ్యక్షుడు కాబట్టి ఏది పేల్చినా ఏది పేలినా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా అయింది ఆ విధంగానే. ట్రంప్ కామెంట్స్ కేవలం భయపెట్టడానికి మాత్రమే, లేదా తన పేరు వైరల్ అవ్వాలి అన్న పిచ్చితో మాత్రమే చేస్తాడు అనుకోవడం కూడా డేంజరే. అలా రకరకాలుగా నాటకాల రాయుడిలా దాడి చేస్తాను అనడం, చేయకపోవడం, మళ్ళీ చేస్తాననడం, ఇదంతా భయపెట్టించడానికే అనడం, మళ్ళీ దాడి చేస్తా అనడం, మళ్ళీ ఇదంతా తూచు భయపెట్టడానికే అనడం, ఇలా నాటకాల రాయుడు మూవీలో హీరోలాగా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నాడు కూడా అని మనకు కనబడుతుంది. కానీ ఉన్నట్టుండి జోకర్ విలన్ అయినట్టు నిజంగానే అటాక్స్ కి దిగుతాడు ఇతడు. ఇప్పుడు మా పెద్ద షిప్ సైనిక దళాలతో ఇరాన్ వైపుకు వస్తోంది అని భయపెట్టించినట్టుగానే 2025లో కూడా ఇరాన్ పైన దాడి తప్పదు అంటూ భయపెట్టాడు. కంటిన్యూగా భయపెట్టాడు. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేస్తామంటూ వార్నింగ్స్ ఇచ్చాడు. 2025 జూన్ నెలలో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ల మధ్య ఘర్షణ జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ కీలక స్థావరాలను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసిందప్పుడు. కానీ ఇరాన్ మిసైల్స్ కూడా ఇజ్రాయెల్ ని చాలానే డిస్టర్బ్ చేశాయి. చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అమెరికాను నమ్ముకుని ఇరాన్ పైన దాడులకు దిగిన ఇజ్రాయెల్ కు అమెరికా సాయంగా రావటం లేదు. ఇరాన్ మిసైల్స్ దెబ్బకి ఇజ్రాయెల్ విలవిలలాడుతోంది. అసలు ఇజ్రాయెల్ మిగులుతుందా? అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాల్సిందేనా ఈ విధంగా అంటూ విపరీతంగా న్యూస్ పబ్లిష్ అయిందప్పుడు. ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమైన దేశం అయినప్పటికీ, ఎంత ఐరన్ డోమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒకవైపు యెమెన్, ఒకవైపు లెబనాన్, మరోవైపు ఇరాన్లు ఒక్కసారిగా దాడులకు గాని దిగితే తట్టుకోవడం కష్టం. పైగా ఇరాన్ చాలా పెద్ద దేశం. ఈ దేశం వద్ద వేల కొద్దీ మిసైల్స్, వందల కొద్దీ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. యుద్ధం ఎస్కలేట్ అయితే ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోతుంది. అమెరికా సపోర్టు రాదేమిటి, ఇంకా అమెరికా రంగంలోకి ఇక దిగాల్సిందే అంటూ పెద్ద ఎత్తున అప్పుడు న్యూస్ పబ్లిష్ అయింది. ఇదంతా మీకు గుర్తున్న విషయమే. అప్పుడు కూడా ట్రంప్ ఇలాగే ఇరాన్ ని ప్రతిరోజు బెదిరిస్తూ వచ్చాడు. మా నేవీ వచ్చేస్తోంది, మా F-35, మా FA-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్ ఎగిరి దాడి చేస్తాయి, మా B-2 బాంబర్స్ బంకర్ బస్టర్స్ తో దాడులు చేస్తాయి అంటూ రోజూ బెదిరించాడు. కానీ 12 రోజులు ఇజ్రాయెల్ రక్తమోడుతూ యుద్ధం చేసినా ట్రంప్ మాటలతోనే బెదిరింపులకు దిగాడు గాని డైరెక్ట్ గా వారులోకి దిగలేదు. చివరికి 12వ రోజు B-2 బాంబర్స్ ని ఇరాన్ పైకి వదిలాడు. అవి వచ్చి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన బంకర్ బస్టర్స్ తో దాడులు చేశాయి. ఈ దాడుల రిజల్ట్ ఏమిటి అనే దానిపైన రకరకాల న్యూస్ వచ్చింది, కానీ దాని గురించి పక్కన పెడదాం. కానీ దీని తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఆగిపోయింది. అందుకని ట్రంప్ నాటకాల రాయుడు సినిమాలో జోకర్లా పొద్దస్తమానం డైలాగ్స్, డబ్బింగ్స్ చెప్పిన ఆఖర్లో మాత్రం విలన్ లా మారి అటాక్ అంటూ అటాక్ కి కూడా దిగుతాడు. సో ఇప్పుడు కూడా ట్రంప్ ఇరాన్ ని ఈ విధంగానే బెదిరించాడు. పెద్ద సైనికుల పటాలంతో, వెపన్స్ తో నిండి ఉన్న మా వార్ షిప్స్ ఇరాన్ వైపుకు వస్తున్నాయి అంటూ కామెంట్ వేశాడు. ట్రంప్ ఇలా మాటి మాటికి వస్తున్నాయి, ఇరాన్ వైపుకు మా బలగాలు వస్తున్నాయి, మా వార్ షిప్స్ వస్తున్నాయి, మా వార్ జెట్స్ వస్తున్నాయి, ఇరాన్ గనక ఆపకపోతే దాడులు చేస్తాం అంటున్నాడు కదా. మరి ఎక్కడ నుండి దాడులు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే, గల్ఫ్ లో అమెరికాకు ప్రధాన శత్రువు ఇరాన్. ఇరాన్ గల్ఫ్ లో మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏసియా అంతటిలో ఒక ప్రధాన శక్తిగా మారడానికి ప్రయత్నిస్తూ ఉన్న దేశం. ఇదే ప్రాంతంలో సూపర్ పవర్ గా ఉండాలి అని సౌదీ అరేబియా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో సౌదీ అరేబియా అండ్ ఇరాన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉంటుందన్నమాట. తమ దేశాలు సూపర్ పవర్స్ గా ఈ ప్రాంతంలో ఉండడం కోసం ఈ రెండు దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ విషయంగా ఇరాన్ ఏమో తన బలాన్ని విస్తరించడానికి టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషిస్తూ ఉంటుంది. సౌదీ అరేబియా ఏమో అమెరికాతో లింకులో ఉంటూ పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్ పెట్టుకుంది. పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి సౌదీ వాటిని తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది. గల్ఫ్ లో అమెరికా పెత్తనమే నడుస్తూ ఉంటుంది. సౌదీ, ఖతార్, UAE, ఈజిప్టు, జోర్డాన్ లాంటి దేశాలు అన్ని అమెరికాతో లింకులో ఉంటాయి. సో అమెరికా గల్ఫ్ లో తన ప్రభావాన్ని చూపినంత కాలం ఇరాన్ సూపర్ పవర్ కాలేదు ఇక్కడ. కాబట్టి అమెరికాను ఈ ప్రాంతం నుండి ఇంటికి పంపించాలి అంటే యుద్ధం చేసి పంపించలేదు. అంత శక్తి ఇరాన్ వద్ద ఉండదు. కాబట్టి టెర్రరిస్టు గ్రూపులను
బాంబులను తయారు చేసుకుంది. గల్ఫ్లో ఇజ్రాయెల్ అమెరికాకు ప్రధాన స్థావరం కనుక ఇజ్రాయెల్ని నాశనం చేయాలి అని ఇజ్రాయెల్ పైన టెర్రరిస్టుల దాడులు చేయిస్తూ ఉంటుంది. ఇందువల్ల ఇజ్రాయెల్ ఇరాన్ని టార్గెట్ చేస్తుంది. ఇరాన్ తోకలు హిజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి గ్రూపులను ముందుగానే దెబ్బతీసింది. ఇలా ఈ ప్రాంతంలో ఇరాన్ ఇజ్రాయెల్కి అమెరికాలకు ప్రధాన శత్రువు. పైగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం చేస్తూ ఉంటుంది. ఇక న్యూక్లియర్ ప్రోగ్రాం చేస్తే ఇరాన్ని ఆపడం కష్టం, ఇరాన్ జోలికి వెళ్లడం మరీ కష్టం. సో ఈ కారణాల రీత్యా యుఎస్ ఇరాన్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. జూన్ 26వ తేదీన B-2 బాంబర్స్ తో ఇరాన్ పైన దాడి చేసింది కూడా. ఇక ప్రెజెంట్ గానైతే ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు. అలీ ఖమేనీ ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ఈ ప్రొటెస్టులు జరిగాయి. ప్రొటెస్టులు భయంకరమైన రక్తపాతంతో జరిగాయి. ఖమేనీ ప్రభుత్వం ప్రొటెస్టులను అణచడానికి కనీసం 30,000 కంటే ఎక్కువ మందిని చంపించాడు అంటున్నారు. కొన్ని దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున స్వంత ప్రజలను ఊచకోత కోసిన ప్రభుత్వం ఏదీ లేదు. అలీ ఖమేనీ ఇరాన్ ప్రభుత్వమే అని అంతా అంటున్నారు. సో దీనిపైన ట్రంప్ నిప్పులు కక్కాడు. ఇరాన్ ప్రొటెస్టర్లను ఈ విధంగా చంపడం ఆపకపోతే యుఎస్ ఇరాన్ పైన దాడులకు దిగుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ 2,000 మందికి మరణశిక్ష విధించింది. ఈ మరణశిక్షలను ఆపాలి, ఆపకపోతే యుఎస్ ఇరాన్ పైన దాడులు చేయడం ఖాయం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ప్రొటెస్టులు చేసిన వారికి 2,000 మందికి మరణశిక్షలు విధించింది ఇరాన్. ఈ మరణశిక్షలను ఆపాలి, ఆపకపోతే యుఎస్ ఇరాన్ పైన దాడులు చేయడం ఖాయం అంటూ కంటిన్యూగా వార్నింగ్స్ ఇచ్చాడు ట్రంప్ వార్నింగ్ కి ఇరాన్ భయపడింది, ఈ మరణశిక్షలను ఆపింది. ఇరాన్ మరణశిక్షలను ఆపింది కాబట్టి మేం దాడులు చేయడం లేదు అంటూ ట్రంప్ కూడా దాడులు చేయడాన్ని ఆపాడు. అయితే ట్రంప్ ఆగడం వెనుక ఈ ఒక్క కారణమే లేదు. గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలు కూడా ఇప్పుడు యుద్ధం వద్దు అంటూ ప్రెషర్ చేయడం ఒకవైపు, ఇజ్రాయెల్ కూడా వద్దనడం ఒకవైపు కారణాలుగా ఉన్నాయి. అయితే ఇరాన్ పైన దాడులు తప్పవు, మా బలగాలతో కూడిన వార్ షిప్స్ ఇరాన్ వైపు వస్తూనే ఉన్నాయి అని నిన్న దావోస్ మీటింగ్ నుండి వెళ్లిపోతూ మళ్లీ కామెంట్ చేశాడు ట్రంప్. దీంతో విషయం మళ్లీ ట్రెండ్ అయింది. ఇలా ట్రంప్ వార్నింగ్ ఇచ్చి ఊరుకుంటాడనే అనుకోకూడదు. ఒకానొక రోజు దాడులకు దిగే అవకాశం ఉంది. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ బాగా బలపడితే తమకు ప్రమాదం కాబట్టి ఇరాన్ని ఎప్పటికప్పుడు బలహీనపరచాలి, లేదా అక్కడి ప్రభుత్వాన్ని మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టాలి. ఎక్కడైనా యుఎస్ ఈ విధంగానే చేస్తుంది, ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది. తనకు అనుకూలమైన ప్రభుత్వమైనా ఉండాలి, లేదా న్యూట్రల్ గా అయినా అక్కడి ప్రభుత్వం ఉండి తీరాలి. అందుకోసం రకరకాల ప్రయత్నాలు యుఎస్ చేస్తుంది, ప్రెషర్ చేస్తుంది, దాడులకు కూడా దిగుతుంది, దాడులు చేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఇరాన్ పైన కూడా ఇప్పుడు ఆ విధంగానే చేస్తూ ఉంది. ఇరాన్, రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలతో సంబంధాలు పెట్టుకుని యుఎస్ కు శత్రు దేశంగా ఉంది కాబట్టి ఇరాన్ ని పతనం చేయాల్సిందే. సో యుఎస్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు ఇరాన్ పైన దాడులు చేసి తీరుతుంది. అందుకే ట్రంప్ రిపీటెడ్ గా ఇరాన్ ని బెదిరిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు తన కామెంట్ తో బెదిరించింది కేవలం బెదిరింపే అనుకోకూడదు, ఇది చేయబోయే దాడికి సిగ్నల్ గా కూడా మనం అనుకోవచ్చు. నిజంగానే ట్రంప్ ఇరాన్ చుట్టూ తన వార్ జోన్ ని విస్తరిస్తున్నాడు. ఇరాన్ పైన దాడులు చేయడానికి యుఎస్ పెర్సియన్ గల్ఫ్, అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ ప్రాంతాలను ఉపయోగిస్తుంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ప్రస్తుతం ఇండియన్ ఓషన్ లో ఉంది. ఇది త్వరలో అరేబియా సీ లేదా పెర్సియన్ గల్ఫ్ కి చేరుకుంటుంది. ఖతార్ లో యుఎస్ కి అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అనే అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ F-15, F-16, F-35 లాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. యుఏఈలో అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది. ఇరాక్ లో అల్ అసద్ అనే ఎయిర్ బేస్ ఉంది. జోర్డాన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్లలో కూడా బేసులు ఉన్నాయి. 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇండియన్ ఓషన్ లో డియాగో గార్సియా ఐలాండ్ ఉంది. అక్కడ యుఎస్ కి అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ B-2 బాంబర్స్ తో సహా ఉంటాయి. సో ఆల్రెడీ ఇరాన్ ని యుఎస్ వెపన్స్ రౌండప్ చేసే ఉన్నాయి. ట్రంప్ స్టార్ట్ అంటే భయంకరమైన దాడులు అర సెకండ్ లో స్టార్ట్ అవుతాయి. కానీ ఎక్కడెక్కడ యుఎస్ బేసులు ఉన్నాయో ఆ దేశాలు అన్ని ఎక్కువ శాతం ముస్లిం దేశాలు, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న దేశాలే ఉన్నాయి. సో ఈ గల్ఫ్ ప్రాంతంలోని ఈ దేశాలు అన్ని వార్ ఎస్కలేట్ అయితే తమ దేశాలు కూడా అనివార్యంగా యుద్ధంలోకి లాగబడతాయి, దెబ్బతింటాయి అని భయపడుతున్నాయి. ఇరాన్ కూడా ఈ దేశాలను బెదిరిస్తూ ఉంది. మా పైన మీ బేసుల నుండి దాడులు గాని జరిగితే మేము మీ దేశాలపైన దాడులు చేస్తామంటూ. ఇందువల్ల ఈ దేశాలన్నీ కూడా యుద్ధం వద్దని ట్రంప్కి నచ్చ చెబుతున్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ తో సహా. ఇప్పుడు సందర్భం సరిగా లేదు అని ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. అందుకే ట్రంప్ ఆగుతున్నాడు, కేవలం బెదిరింపులకే పరిమితం అవుతున్నాడు. కానీ ఇరాన్ పై ఒకసారి దాడి మాత్రం తప్పకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ అమెరికాతో శత్రుత్వాన్ని ఎస్కలేట్
ఎస్కలేట్ చేస్తూనే ఉంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపను అంటోంది. టెర్రరిస్టు సంస్థలకు ఫండింగ్ ను కూడా ఆపడం లేదు. కాబట్టి ఇరాన్ ని పతనం చేయడానికి యుఎస్ దాడి చేసే తీరవచ్చు. ఈ అంతటిని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ మాటికి ఇరాన్ కి వార్నింగ్స్ ఇస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.